ఓ ఇద్దరు భార్యాభర్తల మధ్య రోజు గొడవలు జరిగేవి. ఆ ఇంట్లో గొడవ జరగని రోజు లేదు. పిల్లలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఓ రోజు ఆ భార్య తట్టుకోలేక ఓ గురువు గారి దగ్గరికి వెళ్లి, గురువుగారు, నా భర్త నాతో రోజు గొడవ పెట్టుకుంటున్నాడు, కొడుతున్నాడు కూడా, దీనికి మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి అని అడుగుతుంది. ఆ గురువు గారు ఒక చిన్న అగిపెట్టె లాంటి పెట్టె తీసుకొని ఆ పెట్టె మీద ఏదో చదివి అమ్మాయికి ఇస్తాడు. ఎప్పుడైతే నీ భర్త నీతో గొడవ పడతాడో ఆ సమయంలో నువ్వు ఈ పెట్టెని నీ నోట్లో పెట్టుకుని నోటితో కొరుకు. ఆ అమ్మాయి గురుగారు చెప్పినట్లు ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే తన భర్త కొట్టడానికి వస్తాడో ఆ సమయంలో ఆ పెట్టెని నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉంటుంది. 10 రోజులు గడిచిపోతాయి. ఎలాంటి గొడవలు లేవు. ఆ అమ్మాయి సంతోషంతో మళ్ళీ గురువుగారి వద్దకు వచ్చి, గురువుగారు ఈ పెట్టెలో ఏదో మహత్యం ఉంది, ఇది తీసుకెళ్లినప్పటి నుండి ఎలాంటి గొడవలు లేవు అని అంటుంది. అప్పుడు ఆ గురువుగారు అంటారు, అమ్మా, ఆ పెట్టెలో ఎలాంటి మహత్యం లేదు. ఎప్పుడైతే నీ భర్త గొడవ పడ్డాడో ఆ సమయంలో నువ్వు పెట్టెని నోట్లో పెట్టుకున్నావు అంటే నీ నోరును మూసుకున్నావు, అందువల్ల గొడవలు జరగలేదు. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఇద్దరు రెచ్చిపోతే గొడవలు ఆగవు కదమ్మా, ఎవరో ఒకరు నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆ గురువు గారు అంటారు. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకుంటే ఏ భర్త కూడా భార్యతో గొడవ